మనతో ఇప్పుడు రాచకొండ నాగేశ్వరరావు గారు ఉన్నారు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన ఎలా చూడాలంటారు? అసలు ఇదంతా ఒక నాటకంగా పరిగణించాలండి. కారణం ఏంటంటే ఓన్లీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మాత్రం దానికే దాడులు చేపించి ఆయన వచ్చి అసలు వాడు కరెక్ట్గా ఇదా కాదా అని చూడకుండా జనాలను రెచ్చగొట్టి గవర్నమెంట్ ఏదో విధంగా అపాల్స్పాలు చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నాడండి. దానికి తోడు మా గల్లా మాధవ్ గారు ఎడ్యుకేషన్లో నెంబర్ 1. ఆవిడని ఉద్దేశించి మాట్లాడటం చాలా తప్పు. ఆవిడ మీద ఏది అన్నా మా రజక జాతి 22 లక్షల మంది జనాభా ఉన్నాము. ఆమెను ఒక్క మాట అన్నా మేము ఊరుకోము. ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా సరే మేము వాళ్ళని ఖండించడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే సార్ అసలుకి అక్కడ జరిగింది ఏంటి? అసలు ఆ రోజు జరిగింది ఏంటి? గల్లా మాధవ్ గారు అసలుకి గల్లా మాధవ్ గారు కానీ లేదంటే రామచంద్రరావు గారు కానీ అంబటి రాంబాబుని చంపేయడానికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళందరూ నిజమే అంటారా? అవన్నీ వస్తాడండి. అక్కడ కార్యకర్తలు బాగా ఉద్రేకంగా జనం బయలుదేరుతుంటే మాధవ్ గారు మనం నిదానంగా మన పద్ధతి ప్రకారం మనం ఉండాలి, ఎవరికి వాళ్ళు తగ్గండి అని చెప్పుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు చాలా సమానంగా ఉండారు. వాళ్ళు ఏ ఉద్దేశంతోనూ రాలేదు. అది నాయకుడు వాళ్ళని తిట్టారు కాబట్టి మేము ఇట్లా వెళ్ళి అది తప్పని చెప్పడం నిదర్శనం కోసం వెళ్ళామే కానీ వాళ్ళని చంపటానికి నరకటానికి మేము మా ఉద్దేశం కాదు. మా మేడం గారు చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ సిస్టర్స్ కానీ గల్లా రామచంద్ర గారు కానీ అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఎట్లా పడితే అట్లా గల్లీగా మాట్లాడే మనస్తత్వం వాళ్ళకి లేదు. అంటే ఇక్కడ మరి మేడం గారిని ఉద్దేశించి ఏదైతే కనుక గల్లా మాధవ్ గారిని ఉద్దేశించి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు, రౌడీ రాజ్యాంగం నడుపుతున్నారు, ఇక్కడ మహిళలను వేసుకొని వచ్చి దాడులు చేస్తారా మా మీద, అంబటి రాంబాబు గారు అంటే సీనియర్ నాయకుడిని చంపేయడానికి చూస్తారా, ఆయన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు అని అంటున్నారు కదండి. ఆయన అంబటి రాంబాబు గారు కూడా ఒక లాయర్గా ఒక 70 ఏళ్ళ వయసు ఉంటుంది, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. అలాంటి వ్యక్తిని ఏమనాలో ఇక అది జనమే నిర్ణయిస్తారు. మా మాధవ్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఆమె ఫస్ట్ నుంచి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా బయటకు వచ్చి టిక్కెట్ ఇచ్చాడు. అధినాయకుడు చంద్రబాబు నాయుడు మా కులానికి యువకు ఒక టిక్కెట్ ఇచ్చారు. వైసీపీలో అది కూడా లేదు. మాకు రజక కార్పొరేషన్ అని ఇచ్చాడు, ఆయన కుర్చీ కూడా లేదు. మాకు ఇవాళ చక్కగా ఆఫీస్ ఉంది. మా కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి గారు ఉన్నారు, మాకు ఒక ఆఫీస్ ఇచ్చారు, మాకు ఒక ఇది పెట్టారు. మేము సంఘానికి చేసుకుంటున్నాం. మాది 22 లక్షల మంది జనాభా. 22 లక్షల జనాభాలో మాకు మా నాయకురాలు గల్లా మాధవ్ గారు జోలికి వస్తే మేము ఊరుకోమని మీరు అంటున్నారు. మరి ఇక్కడ చూస్తే కనుక అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి అసలు ఎలా చూడాలి? ఆయన అమాయకుడు అంట కదండి, ఆయన క్షమాపణ చెప్పాడు, ఆయన అభినందించాల్సింది పోయి ఆయన మీద దాడి చేస్తారా మీరు అని అడుగుతున్నారు కదా సార్. మరి ఎట్లా పడితే అట్లా బూతులు తిడతా ఉంటే ఆయన ఎట్లా అమాయకుడు అవుతాడండి? 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, ఒరిజినల్గా లాయర్గా పనిచేశాడు, అంతకుముందు మినిస్టర్గా చేశాడు. ఆయన ఎట్లా అమాయకుడు అవుతాడు? ఆయన రెచ్చగొడుతున్నాడు జనాన్ని, బీసీలని. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆయనకేమో అల్లుళ్ళంతా కమ్మోళ్ళు కావాలి సార్. మనకు దాని గురించి వద్దు సార్. అసలు అది డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళ ఫ్యామిలీల గురించి మనకెందుకు సార్? వాళ్ళు మాట్లాడారని చెప్పి మీరు కూడా మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఉంది. ఉద్రేకించడం అది తప్పు కదా అని మేము ఖండిస్తున్నామండి. అది జనాన్ని బీసీలని ఉద్రేకించటం అది తప్పని నేను భావిస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి అంబటి రాంబాబు గారు ఆ రోజు నేనేం మాట్లాడలేదు, నన్నే బూతులు తిట్టారు, నన్ను కొట్టడానికి వచ్చారు, ఆవేశంలో నోరు జారాను, అంతకు తప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టలేదని కూడా తర్వాత బయటకు వచ్చి చెప్పారంట కదండి. లేదండి, అన్ని వాట్సాప్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, ఏది నొక్కినా వచ్చేస్తుంది ఆయన ఏమి తిట్టింది. ఆయన తిట్టిన తర్వాతే ఈ మా కార్యకర్తలంతా ఆయన ఇంటి మీద పోయారు. అది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా చూడాలంటారు? తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి 7 గంటలు పట్టింది, జన సునామీ అంటే ఇది కదా అంటున్నారు కదండి. మరి ఏమండి, తాడేపల్లి నుంచి ఇక్కడికి రావడం 35 కిలోమీటర్లు, 30 గంటలు వచ్చేస్తారు. ఆయన కావాలని ఆపుకుంటూ జనం లేకపోయేటప్పటికి ఆపుకుంటూ వచ్చి ఇక్కడ 4
4:30కి చేరారు. చేరిన తర్వాత వాళ్ళు వచ్చిన జనం ఆయనకి సరైన రిష్యూంగ్ ఇవ్వలేదని అదొక కోపం ఉంది ఆయనకి. ఎవరు పెద్దగా రాలేదండి. మా వస్తే ఒక 500 మంది 600 మంది కార్యకర్తలు వచ్చి ఉంటారు అంతే. 600 మంది కార్యకర్తలు అంటారు అంతే. ఏం సార్ మరి జనసునామీ ఏమి లేదండి. ఆ నలుగురిది అదే చూపిస్తూ ఉంటారు. సాక్షి చెప్పేది ఉంది. సాక్షి 24 గంటలు ఆయన భజన తప్ప రెండోది ఏం లేదుగా. గుంటూరు ఛానల్స్ చూడండి సార్. గుంటూరు అంతా అష్ట దిగ్బంధనం అయిపోయిందంట. జగన్మోహన్ రెడ్డి అష్ట దిగ్బంధనం చేశాడంట. అంతుంటే గుంటూరులో ఒక్క సీటు కూడా రాలేదుగా. ఒక్క సీటు కూడా రాలేదు కదండి. ఇప్పుడు ఆయన ఏంటనేది జనాలందరికీ తెలుసు, మనం చెప్పవసరలా. బాబు గారు ఎట చేస్తున్నాడో జనాలందరికీ తెలుసు. ఈయన ఎట చేసి వెళ్ళిందో తెలుసు. ఇంతకుముందంటే ఆయన ఒకసారి అని చెప్పని ఉద్దేశంతో జనం వేశారు. ఆయన పరిపాలన చూశారు. ఇవాళ ఆయన పరిపాలన బాగోలేదు కాబట్టి మళ్ళీ టీడీపీకి అధికారం ఇచ్చారు. మళ్ళీ బాగుంటే మా బాబు గారు గెలుస్తాడు, బాగోకపోతే ఇది ఆయనే వస్తాడు. ఏముంది దాంట్లో? లేదు, మళ్ళీ నేను వస్తాను, ఒక్కొక్కరు అంత తేలుస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చేది ఏ సంక్షేమాలు ఆగినాయి? అన్ని సంక్షేమాలు ఇస్తున్నాడు. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు. తెల్లారిపాటికి 5ంటికే అవ్వాతాతలకి 4,000 రూపాయలు పింఛను 6ంటికల్లా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయించేస్తుంది గవర్నమెంట్. అంతకుముందు ఇవన్నీ ఆడుండే. ఆయన 2,000 3,000 అని చెప్పాడు. 2,000 నుంచి 2,250 రూపాయలు ఇవ్వటానికి 4 రోజులు పట్టేది. ఈయన తెల్లారిపాటికి అందరికీ ఇస్తున్నాడు. ఏ సంక్షేమాలు ఆగట్లేదండి. అవన్నీ ఆయన ఉద్దేశించి మాట్లాడే మాటలు తప్ప ఏమీ లేవు. ఆయన వచ్చే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ప్రజలు కూడా ఆయనకి వేయరు. ఓటు వేసేవాళ్ళు ఎట్టయినా ఎడ్యుకేటెడ్గా ఆలోచించుకొని ఇవాళ ఎవరు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచించి వేస్తారు. ఆయన కోసం అమెరికా నుంచి, లండన్ నుంచి, జర్మనీ నుంచి టికెట్లు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటేసి వెళ్ళారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రౌడీ రాజ్యం పెరిగిపోయింది అంటున్నారు కదా సార్. లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తున్నాడు, మేము వస్తే కనుక రెడ్ బుక్ ఉండదు, ఏముందో మొత్తం రప్ప అనే అంటున్నారు కదా సార్. రెడ్ బుక్ అనేది అంటమే కానీ రెడ్ బుక్ యాడ్ అమలు చేస్తున్నాడండి. ఆయన అమలు చేస్తే అసలు వీళ్ళందరూ బయట తిరుగుతారా? వీళ్ళు చేసిన శాస్త్రాలు, వీళ్ళు చేసిన పనులు ఎవరన్నా తిరుగుతారా? మా రజ కుటుంబంలో ఒక లేడీ కాళహస్తిలో తరిమి కొట్టారు ఆ పిల్లని. మరి ఆ తరిమిన వాళ్ళని ఇంతమందికి అరెస్ట్ చేయలే మా పార్టీ ఇంతమంది చేయలే. అదంతా చట్టం చేసుకుంటుందని వాళ్ళు వదిలేసేసారు అంతే. రెడ్ బుక్ అనేది ఊరకంటమే కానీ ఎవరిని అరెస్ట్ చేయట్లా. రెడ్ బుక్ అనేది లేదంటారు? లేదు. నా ఉద్దేశం అయితే అది రెడ్ బుక్ అని పెట్టుకుంటే అందరూ లోపలికి వెళ్ళిపోవాల్సిందే. రాజ్యాంగమే లేదంటున్నారు కదా సార్ ఆంధ్రప్రదేశ్ అండి. రాజ్యాంగం లేకపోతే ఎందుకు నడుస్తుంది? బ్రహ్మాండం డెవలప్మెంట్ చూడండి. అటు రాజధాని వెళ్ళండి, ఇటు రోడ్లు చూడండి, కాలువలు చూడండి, సిమెంట్ రోడ్లు ఏంది, ఎంత డెవలప్ జరుగుతుందండి 1.5 సంవత్సరం నుంచి. అవి చూస్తానే ఈ మాటలు అంటున్నారంటే అవి కాళ్ళ కిందకి మనం వదిలేయాలి.